హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో వెంచర్ ఛానల్. ఈ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్కు సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా మీరు నా ద్వారా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీరైతే పొందగలరు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్స్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇదైతే మనం పోస్టల్ జీడిఎస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో అప్డేట్ కనుక చూసుకుంటే థర్డ్ మెరిట్ లిస్ట్ జీడిఎస్కి సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఈ వారంలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఈరోజు డేట్ 18 కదా, మనకు 19, 20, 21 ఈ 3 డేస్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 21 లోపు అయితే వస్తుంది, అంతకుమించి లేట్ చేయడు. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు నాకు, ఇలా మనకు తెలుగు స్టేట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి జాబ్ వస్తుందా అంటే, కంపల్సరీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే ఈ యొక్క 95-100% ఉన్న వాళ్ళకి మాత్రమే మన తెలుగు స్టేట్లో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. తెలుగు స్టేట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి 95-100 ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మరి కొంతమంది అయితే అడుగుతున్నారు, నార్త్ ఈస్ట్లో కనుక చూసుకున్నట్లయితే 85, 75, 70 ఇలా అయితే ఉండడానికైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉన్న వాళ్ళకి మనకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 75, 70 ఇలా పర్సెంటేజ్ ఉంటే మనకు నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నేమ్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే అది కూడా నేను మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2. ఇదైతే మనకు తెలుగు స్టేట్ అయితే ఫ్రెండ్స్. చూడండి, అమలాపురం డివిజన్లో మనకైతే చూపిస్తున్నాను చూడండి. 100%, 99, 100, 95 మొత్తం మనకైతే కొంచెం కఠినంగానే అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ 2025లో అయితే మనకి కొంచెం కఠినంగానే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది తీస్తున్నాడు. నేనైతే మీకు లైవ్లో చూపిస్తున్నాను, చెక్ చేయండి మీరు కూడా ఒకసారి అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ చూసినా కానీ చిత్తూరు డివిజన్, చూడప్ప డివిజన్, అనకాపల్లి డివిజన్, అమలాపురం డివిజన్ ఎక్కడ చూసుకున్నా మనకు 99, 100 ఎక్కడ చూసుకున్నా కానీ మనకైతే 100 ఉంది ఫ్రెండ్స్. 98 చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను లైవ్లో, మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, మనకైతే ఇలానే థర్డ్ మెరిట్ లిస్ట్లో కూడా సేమ్ ఇలాగే రావడానికైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైతే 95-100% మనకు 10th క్లాస్లో మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకైతే కంపల్సరీ జాబ్ రావడానికైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సేమ్ మన ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ లాగే థర్డ్ మెరిట్ లిస్ట్లో కూడా అయితే సేమ్ ఇలాగే ఉండడానికైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో నార్త్ ఈస్ట్ స్టేట్లో సేమ్ అలాగే 75, 70, 80 అలా ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే మీకు లైవ్లో చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.